ట్రాఫిక్ చలాన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఫైళ్లను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .apk పేరుతో లింక్స్ పోస్ట్ చేస్తున్నారు. నకిలీ వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి అందులో లింక్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న లింక్లను క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దాని ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే పనిలో పడ్డారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో వస్తున్న నకిలీ ఏపీకే ఫైల్స్తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్. ట్రాఫిక్ చలాన్ పేరుతో వచ్చే మెసేజెస్తో అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. వివిధ సోషల్ మీడియాల్లో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .com ఏపీకే అనే ఫైల్ పేరుతో వైరల్గా మారిందని గుర్తించారు పోలీసులు. వివిధ సోషల్ మీడియాల్లో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .com ఏపీకే అనే పేరుతో వైరల్గా మారిందని గుర్తించారు పోలీసులు. ఈ లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునే వారి ఫోన్లో రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందన్నారు. ఓటీపీ లేదా ఎస్ఎంఎస్తో వినియోగదారులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందనంటున్నారు అధికారులు. ఇలాంటి అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయాలని ప్రజలకు సూచించారు. నకిలీ వాట్సాప్ గ్రూపులతో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .com ఏపీకే పేరుతో లింక్లను సైబర్ నేరగాళ్లు పంపుతున్నారని చెప్పారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్లు. వీటిని ఈవినింగ్ టైంలో పంపిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద లింక్స్ గురించి తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ నేరగాళ్లు ముందుగా ఏపీకే ఫైల్స్ పంపుతారు. నమ్మదగిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారు. ఆ గ్రూప్లో ఉన్న సభ్యులు దానిని నమ్మి ముందు వెనుక ఆలోచించకుండా ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. తర్వాతి రోజు ఉదయం అనుమతి లేకుండానే క్రెడిట్ కార్డు నుంచి ఆన్లైన్లో కొనుగోలు జరిగినట్లు మెసేజ్లు వస్తాయి. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తే అది ఎస్ఎంఎస్లను యాక్సెస్ చేసి ఓటీపీలను తెలుసుకోవచ్చు. దీంతో బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. ఫోన్ ఓ రిమోట్ తరహాలో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే ఇక ఖాతాలోని డబ్బులన్నీ మాయమైనట్లే అంటున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ లింక్లను పంపిస్తే క్లిక్ చేయొద్దంటున్నారు పోలీసులు. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే వచ్చే మెసేజ్లను గుడ్డిగా నమ్మొద్దన్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని అధికారికంగా ఉన్నట్లే మాయ చేసి వాటిని అలా పెడతారని తెలిపారు. యాప్స్ను ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఓటీపీ అలర్ట్స్ను ఎనేబుల్ చేసుకోవాలని అంటున్నారు. ఏవైనా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే కార్డును బ్లాక్ చేయాలని అంటున్నారు అధికారులు. సైబర్ నేరాలపై కంప్లైంట్ చేయడానికి వెంటనే 1930కి కాల్ చేయాలన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. చివరగా గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయడంతో డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకునే అవకాశం ఉందని అంటున్నారు.